చికెన్ కర్రీ సింపుల్గా ఈజీగా పేస్ట్ యూస్ చేశానండి. ఈజీగా అయితే మీరు చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ చేద్దామండి. సింపుల్గా టేస్ట్ చికెన్ ముందుగా బాగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, టమాటో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి వేయండి. ఇప్పుడు దీంట్లో మనం వేసుకున్నాము చికెన్ వేసుకుంటున్నాము. చికెన్ అందుకే కొద్దిగా బాగా మగ్గింది చికెన్. కొద్దిగా దీంట్లో మనము మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి. వెల్లుల్లి మసాలా పేస్ట్ అండి వేసి ఇప్పుడు బాగా కలుపుకుంటాను. మళ్ళీ కొద్దిగా బాగా బాయిల్ కావాలండి చికెన్. దీంట్లో ఎండు కొబ్బరి పొడి వేసేద్దామండి, కొద్దిగా సరిపడా వేసుకొని బాగా కలుపుకున్నామండి. ఇది జీడిపప్పు పేస్ట్ అండి, జీడిపప్పు పేస్ట్ వేసేసుకున్నాం దాంట్లో. జీడిపప్పు పేస్ట్ వేసినాక బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి నీళ్ళంతా బాగా ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం చికెన్ని బాగా బాయిల్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి రెసిపీ. ఈ రెసిపీ మనం రోటీ, చపాతీ, పూరీలో కూడా బాగుంటుంది, బాగా రైస్ కూడా బాగుంటుంది. సింపుల్గా చేసేయచ్చు, ఈజీగా చేసేయచ్చు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇప్పుడు మనం కూడా అలా టేస్ట్ చేసేద్దాము. వేసి కలుపుకున్నాము బాగా. కొద్దిగా చికెన్ మసాలా వేసేద్దామండి. ఇంకా కొద్దిగా ఉడకరికి అయితే ఇది మనకి రెసిపీ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇదండి మనం రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే జీడిపప్పు పేస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.